శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. మా ఆది అస్సాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రి ఆదినారాయణరావు. ఇప్పుడు మనం ఆగస్ట్ 23వ తారీఖు నుండి 29 అంటే 23rd ఆగస్ట్ 2026 నుండి 29th ఆగస్ట్ 2026 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే 12 రాశుల వరకు ఎలా ఉంటుంది, ప్లానెట్స్ ఇచ్చే పొజిషన్ కాదు, ప్లానెట్స్ ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. అసలు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఒక్క నిమిషంలో తెలుసుకుందాం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుడు, రవి బుధ కేతువులు అంటే రవి బుధులు సింహరాశిలో ఉండడం వలన బుధ యోగం ఇస్తారు, అది ఒక పాయింటే. కేతువుడే కలిసి ఉన్నాడు. శుక్రుడు కన్యారాశి నీచలో ఉంటాడు. రాహువు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మీనంలోనూ ఉన్నాడు. ఈ ప్లానెటరీ పొజిషన్ అంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మీ రాశ్యాధిపతి నీచ స్థితిలో ఉండడం, పైగా శని దృష్టి ఉండడం వలన అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవండి. అంటే మిగతా గ్రహాలు ఇస్తాయి, కానీ శుక్రుడు నీచ స్థితిలో ఉండకూడదు. ఎంత బాగా ప్రయత్నించినా మీ రాశ్యాధిపతి బలంగా లేనప్పుడు మీరు ఏమీ చేయలేరు. పైగా కుజుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల అంత మంచిదేం కాదు. ఇది బాగా డబ్బులు ఖర్చు పెట్టేయడం, వేరే చోట ఏళ్లలో నివసించడము, చదువుకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కానీ ఒక పాయింట్ ఏంటంటే కుజుడు మిథున రాశిలో ఉన్న 12th హౌస్ లార్డ్గా కుజుడు ద్వితీయ భావంలో ఉన్న ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చూసుకొని డెఫినెట్గా ఉంటారు. మీ జాతకాలు రీచ్ ఉంటుందమ్మా నేను చెప్పేసి అని చెప్పి అందరూ వెళ్ళిపోరు. మీ జాతకాలు రీచమో వృషభ రాశి వారికి ఫారిన్ కంట్రీస్ తప్పదు. అలాగే మీ సోపుతో బొట్టు వలన కలవడము, గురు ప్రభావం వలన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, తెలివితేటలు గలవారుగా ఉండడము, మీ తమ్ముళ్ళకి చాలా బాగుండడము జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం చూసారా, బాగా డైనమిక్గా స్పీడ్గా ఉంటావు, తెలివితేటలుగా ఉంటారు కదా, ఆ సబ్జెక్టులు అలా ఉండడానికి అవకాశాలు మీరు ఉంటారు. అంటే మీ జ్ఞాన సంపద బాగా పెరుగుతుంది. జ్ఞానకారకుడు గురుడే కాబట్టి పర్ఫెక్ట్గా బాగుంటుంది. పైగా రవిబుధులు బుధాదిత్య యోగాల్లో బ్రహ్మాండంగా ఉన్నారు కదండి. రవిబుధులు కనుక చతుర్థ భావంలో ఉన్నారంటే భూములు ఉంటాయి. అలాగే విద్య బాగా వస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉండడానికి అంటే ఫైనాన్స్ రంగ విద్య రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీరు మంచి బలం కలవారుగా, అనేక మందిని పోషించేవారుగా, అలాగే మిత్రులు గలవారుగా, సంపదలు సంపాదించేవారుగా మీరు ఉంటారండి. అలాగే మీ ఎదుటి వాళ్ళకి దానగుణం చేసేవారుగా మీరు ఉంటారు. బ్రహ్మాండంగా ఉంటారు. చాలా చురుకుగా, తెలివిగా, సంఘంలో మంచి పేరు తెచ్చుకునేవారుగా చాలా చాలా బాగుండి రాజస లక్షణాలతో బ్రహ్మాండంగా ఉంటారు. రవి బుధుల వల్ల మ్యూజిక్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. మీరు భూములు కొనుక్కుంటారు. ఆదిత్యోగం అంటే సామాన్యం కాదండి. మీరు ఏ సబ్జెక్టులు చదువుకుందంటే ఏ కాలేజీలో చదువుకుందాం దాంట్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. బుధకేతువులు ఉన్నారంటే ఇంక చెప్పక్కర్లా. మీకు మతపరమైన విద్యలో బాగా రాణిస్తారు. కాకపోతే మీ మేనమామల వల్ల కానీ లేకపోతే బావమరులతో కానీ సమస్యలు ఉండడానికి మాత్రం అవకాశం ఉంది బుధకేతువులు ఉంటే. ఏదేమైనా శుక్రుడు పంచమస్థానంలో ఉన్నాడండి, నీచ స్థితిలో ఉన్నాడు, శనితో చూడబడుతున్నాడు. మీ ఆడపిల్లలకి అంటే మీ వంశంలో అంటే మీ ఆడపిల్లలు అంటే మీ పుత్రికలకి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి మాత్రం అవకాశం ఉంది. ఏదైనా వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు, అలాగే భార్యాభర్తల యొక్క మంచి అండర్స్టాండింగు, అలాగే కొత్త కొత్త సంబంధాలకు పెళ్లి కాని వారికి పెళ్లి అవ్వడము, ఇవన్నీ పర్ఫెక్ట్గా చాలా చాలా బాగున్నాయి, అందులో డౌటే లేదు. అంతేకాకుండా భాగ్యస్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా భాగ్యవతి లాభంలో ఉన్నాడు. బ్రహ్మాండంగా మీకు యోగించడానికి చాలా చాలా అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా భాగ్యస్థానాన్ని కనుక ఎప్పుడైతే గురుదృష్టి ఉందో తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, గురువు గారిని కలుస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. అద్భుతమైన యోగాలు మాత్రం చాలా చాలా బాగున్నాయండి మీకు. ఇంకా చెప్పాలంటే మీ షూటింగ్స్ ఉంటాయి జరా వ్యాపారాలు అంటే ఫైనాన్స్ రంగం, విద్యా సంస్థలు, బ్యాంకింగ్ రంగాల్లోనూ వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంటారు. మీకు దశమంలో చంద్రరాహుల్లో ఉండవు బ్రహ్మాండం. అంటే 27th and 28th చంద్రరాహులు కలిసి ఉన్నారంటే దైవభక్తి పెరుగుతుంది. మీకు మంచి ఫిజిక్కి సంబంధించిన వారుగా బాగా బాగుంటారు, అందంగా ఉంటారు, అవయవ సౌష్ఠవం బాగుంటుందని అర్థం. అంతేకాకుండా దైవభక్తి కలిగి ఉండడము, చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భార్య గారి మాట కానీ భర్త మాట కానీ మీరు ఉంటారు. అంటే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య గారి మాటలు విని మీరు ముందుకు వెళ్తూ ఉంటారని చెప్పచ్చు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు.
అలాగే దశమంలో రాహుల్ అంటే డాక్టర్ కోర్స్ చేస్తారు చూస్తారా, డాక్టర్ సంబంధించిన విద్య వాటిలో ఉంటారు మీరు, విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాహు కుంభరాశిలో ఉండమే. లాభంలో శని బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. అత్యంత రాజయోగారు 10th house లార్డ్ 9th house లార్డ్ లాభంలో ఉన్నాడు. ఉండడం వలన గొప్ప ధనవంతుడు చేస్తాడు. ధనవంతుడు చేయడం అంటే బాగా డబ్బున్న వాళ్ళని ఉన్నవారుగా, కష్టపడి ధనం సంపాదించేవారుగా ఉంటారు. భూములు లాభాలుగా కలవారుగా ఉంటారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు గౌరవం పడతారని చెప్పచ్చు. కాకపోతే విద్యలో కొద్దిగా ఆటంకాలు కలగడానికి మాత్రం అవకాశం ఉంది. వాహనాలు కొనుక్కుంటారు, ఇది అవకాశం ఎక్కువ ఉంది. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణ శర్మ. నేను ఈ జాతకాలు 36 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. బట్ 2022 నుంచే నేను జాతకాల్లోకి వచ్చాను. ఎందుకంటే నేను సింగరేణి కాలేజ్లో చేశాను 34 years. బట్ అట్ ద సేమ్ టైం 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రాలజీ కూడా ఉంది నాకు. ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను. అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా మనం జాతకాలు తెలుసుకోవాలండి. చాలామంది ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మోసం చేస్తున్నారండి. అంటే నాకు 2-3 లేడీస్ ఫోన్ చేసి చెప్పారు, లేడీసే చెప్పారు ఏంటంటే జాతకాల గురించి డబ్బులు కట్టదే. వైజాగ్లో ఒక ఆయన కూడా ఒక ఆయన కూడా చెప్పారు. ఆయన ఐఐటి స్పెషల్, అంటే ఐఐటి అంటే మీకు తెలుసు కదా, ఖరగ్పూర్లో చేశారు ఆయన, చాలా సీనియర్ ఆయన కూడా చెప్పడం ఏంటంటే నేను చాలామందికి ఫోన్ చేశాను సార్, కొంతమందికి ఫోన్ చేశాను జాతకాలు చెప్పమని. వాళ్ళు అంటే డబ్బులు కట్టండి సార్ 4,000 3,000 చెప్పి అన్నారు. కట్టాను. మళ్ళీ తర్వాత వాళ్ళు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. అంత అలా అయిపోయారండి. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి నన్ను కూడా నమ్మలే ఆయన. తర్వాత నేను చెప్పాను, సార్ మేము అదే అస్ట్రాలజీ ట్రస్ట్ అండి నమ్మకం, పైగా మేము బ్రాహ్మిన్స్ కూడా అవ్వడం వల్ల నమ్మకంగా ఉంటుందండి. ప్లస్ క్వాలిఫైడ్ నేను కాస్ట్ అకౌంటెంట్, అంటే నేను సింగరేణిలో కూడా అకౌంట్స్లో కూడా చేశాం కాబట్టి మోసము అనేది ఏమి ఉండదండి మా దగ్గర. నేను ఆల్మోస్ట్ ఇంట్లో కూడా అస్ట్రాలజీ కూడా నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అసలు మోసము, మీ దగ్గర డబ్బులు అప్పుడు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నేను చెప్పిన తర్వాత మీరు ఇవ్వండి, చెప్పబోయే ముందర చెప్తాను అవి ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు నమ్మకం కలిగి నేను అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అది గ్రేట్ అండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, డబ్బులు పంపించేవంటే పంపించకండి. కొద్దిగా మీ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మీకు బాగా తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే మీకు డాక్టరేట్స్ అయి ఉండి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు సార్ అస్ట్రాలజీలో, వాళ్ళ చేత నా దగ్గర చెప్పించమని చెప్పట్లేదండి, వాళ్ళ చేత చెప్పించుకుంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చెప్పించి, డాక్టరేట్ లేకపోయినా పర్లా, నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి, నమ్మకస్తులే ఉండాలి, చెప్పించుకుంటే మంచిదండి. పైగా డాక్టరేట్ అయి ఉంటే కొద్దిగా సబ్జెక్ట్లో డెప్త్ నాలెడ్జ్ ఉంటుందని నా ఉద్దేశం. నాకు ఆ 2 ఉన్నాయి. ఆ 2 అంటే డాక్టరేట్ ఉంది, నేను ప్రొఫెషనల్ ఆస్ట్రాలజికల్ ప్రకారం కూడా నేను 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేను 2017 వరకు కూడా నేను ఎవరికి చెప్పలేదంటే మా సింగరేణిలో చెప్పేవాడిని. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణ శర్మ. ఇప్పుడు మనం రెమెడీస్ ఏం తీసుకోవాలి, ఏం చేయాలి, లేకపోతే మనం గ్రహాల యొక్క ప్రభావం మనమే ఉండకుండా ఏం చేయాలి తెలుసుకునే ముందర నేను ఆస్ట్రాలజికల్ దీంట్లో కూడా ఉన్నాను కాబట్టి జాతకాలు చెప్తుంటాను. జాతకాలే కాదు, పెళ్లి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మేము అంటే నేనేనండి, మేము అంటే ఎవరు 100 మంది లేరు, నేనే పర్ఫెక్ట్గా చూసి చెప్తాను అనమాట. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు అయిపోయాయి కాబట్టి ఇంకా కష్టం. ఇవి మాత్రం పెళ్లి ముహూర్తాలు, ఇవన్నీ గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు పెట్టించుకోవచ్చు. ముఖ్యంగా జాతకాలు చాలామంది అడుగేది ఏంటంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎలాగండి అది అంటారు. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ 4 ఉంటే జరుగుతున్న దశలలో మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. అదే గోచారం. నేనే చెప్తానండి, ఫస్ట్ జరుగుతున్న దశ గురించి చెప్తానండి. నేను మొత్తం అంతా వాళ్ళకి కూలంకషంగా మొత్తం విడమరి చెప్తుంటాను. ఆల్మోస్ట్ 40 minutes వరకు ఉంటుంది నేను చెప్పేది, రిటర్న్గా రాసిస్తాను. అలాగే నేను చెప్పే వాయిస్ కూడా రికార్డ్ కూడా చేసిస్తాను. మీకు చెప్తుంటాను, రికార్డ్ చేస్తాను. అంటే ఏంటి, మీరు ఒకసారి వినేసిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారు ఆదినారాయణరావు గారు అంటే మళ్ళీ ఇంకోసారి రికార్డ్ నేను చెప్పిన వీడియో అదే వాయిస్ వినొచ్చు అనమాట. అలా ఉంటుంది మన దగ్గర. సో ఇదొకటేనండి. చాలామందికి ఏంటంటే అన్నీ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పర్ఫెక్ట్గా జాతకం వస్తుంది. పిల్లలు లేని వారు కానీ, లేకపోతే సంతానం గురించి ప్రయత్నిస్తున్న వారు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఉంటాయి కదండి చాలా మంది ప్రాబ్లమ్స్. విదేశాల్లో వీసా స్టాంపింగ్ అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ కూడా జాతకాల్లో కూడా ఆల్మోస్ట్ చెప్పచ్చండి. ఒక జాతకం చూడంగానే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని కూడా చెప్పచ్చు. నేను చెప్పగలను కూడా, అంటే పెద్ద గ్రేట్ ఏం కాదు.
జాతకం చూడంగానే వీళ్ళకి జనంలో పుణ్యం చేశారా, లేకపోతే అసలు ఏం చేయకుండా వచ్చారా ఆ భూమిలో మీకు అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. చాలామంది జాతకాలు చూస్తుంటాను. అలాగే ఏదైనా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా మీకు వాస్తు రీత్యా పూజలు చేయించుకోవాలన్నా, అంటే దోషాలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలన్నా మీరు నా నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా చెప్తాను. అంతేకాకుండా ఈ వారం రోజులు 23rd నుంచి 29th వరకు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, పూజలు ఏంటి తెలుసుకుందాం. 12 రాసుల వాళ్ళకి ముఖ్యంగా శనీశ్వరుడు వలన దోషం ఉందండి. అలాగే శుక్రగ్రహ దోషం కూడా ఉంది. ఎందుకంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండడం కారణం ఒకటి, అలాగే శని వక్రగతిలో ఉండడం వలన ఈ 2 గ్రహాల ప్రభావం చాలా మంది మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడికి ప్రభావం కూడా తెలుసుకుందాం. అమ్మవారికి పూజలు చేసుకున్నా, లక్ష్మీ అమ్మవారు కానీ, మీ ఇష్టం కనకదుర్గ అమ్మవారు కానీ, కలువ పువ్వులతో కానీ, ఎర్రని మందార పుష్పాలతో కానీ, అయితే కలువ పువ్వు ఆల్మోస్ట్ అంటే మారేడు దళాలు అమ్మవారు పూజించిన స్థిరమైన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందని శాస్త్రం చెప్తోందండి. అలాగే శుక్రుడు పూజించడం ఇంకోటి అంటే చండీ హోమాలు చేయించుకుంటూ, అమ్మవారికి అభిషేకాలు చేయించుకుంటూ, కుంకుమ పూజలు చేయించుకుంటూ ఉంటే శుక్రగ్రహం వల్ల వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అయిపోతాయి. ఆల్మోస్ట్ శుక్రుడు కూడా మారిపోతున్నాడండి. సెప్టెంబర్ 2 నుంచి శుక్రుడికి బ్రహ్మాండంగా మంచి బ్రైట్గా తయారైపోతాడు. సెప్టెంబర్ 2 నుంచి పైగా శనీశ్వరుడు దోషాలు ఏమున్నాయి, అర్ధాశ్రమ శని, అయ్యలేని శని ప్రభావం, అన్ని దోషాలు ఉంటాయి కదా అని. కాబట్టి చండీ హోమాలు అదే హోమాలు చేయించుకుంటూ ఉంటే ఆంజనేయ స్వామి హోమం కానీ, లేకపోతే శనీశ్వరుడికి మన్య సూక్తంతో తైలాభిషేకం పర్ఫెక్ట్గా ఉంటుందండి. మన్య సూక్త తైలాభిషేకం చేయించుకోవాలి, పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎటువంటి చిక్కుల్లో ఉన్నా, కోర్టు కేసులో ఉన్నా సరే గెలిచి తీరుతారు.